చిట్యాల మండలంలోని కైలాపూర్ శివార్లో తన పత్తి చేనును ధ్వంసం చేశారంటూ రైతు కనుకుల విజేందర్ రెడ్డి ఆరోపించారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం కైలాపూర్ శివార్లోని సర్వే నంబర్ 184లో 4 ఎకరాల్లో సాగు చేసిన పత్తి పంటను గుర్తు తెలియని సమయంలో పీకి వేశారని ఆరోపించారు. ఇద్దరిపై అనుమానం వ్యక్తం చేస్తూ చిట్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సదరు రైతు తెలిపారు. తనకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని, ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కనుకుల విజేందర్ రెడ్డి పోలీసు అధికారులను కోరారు. మాకు 184 సర్వే నెంబర్లో మా తాతల కాలం నుంచి, మా కొత్తూరి చంద్రయ్య మా తాత అప్పుడు 52 ఆ టైంలో కొన్నారు. అప్పటి నుంచి మేము ఇది కాసు చేసుకున్నాం. గొర్రెలు మేకలు మాకు అప్పుడు అదవరకు చిన్న ఉండే బర్రెలు ఎడ్ల కోసం ఇటు మేత కోసం కంచెను కొన్నాము. తర్వాత ఇక గొర్రెలు అమ్ముకున్నాము. తర్వాత ఎడ్లు పోయినాయి. అన్న కొడుకు విజేందర్ ఉండి అంతే సాగు చేసుకుంటా, అంటే పశువులు పోయినాయి కాబట్టి సాగు చేసుకోవాలి కాబట్టి పత్తి చేను తర్వాత మొక్కజొన్న ఇవన్నీ సాగు చేసుకుంటూ 20 సంవత్సరాల నుంచి ఇది చదును చేసుకుంటా, అంటే ఎత్తులు పల్లాలు ఉండే అంత కంపౌండ్ ఇదంతా దీని అంతా చదును చేస్తూ అది ఒక ట్రాక్టర్ ఉన్నది కాబట్టి అది ఒక్కరిని కష్టపడి సమానం చేస్తుంటున్నాడు. మేమే చెప్పిన కౌలు లేకుండా మంచిది కానీ ఏదో కొంత చేసుకుని సాగు చేస్తే అది సాగులోకి వస్తుంది, వృద్ధిలోకి వస్తుందని మేము చెప్పడం జరిగింది. ఈ ఏనుగు రవీందర్ రెడ్డి అనిల్ వీళ్ళు వచ్చి దీనిలో మంచి తయారై చదువుకున్నప్పుడల్లా వచ్చి ఇదే గొడవ చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలని కోరుతున్నాము. పోలీస్ స్టేషన్లో గత 3వ తారీఖు నాడు దీని మీద చెడగొట్టి, అప్పుడు కూడా మొలక ఉన్నప్పుడే చెడగొట్టడం జరిగింది. దాని మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఎస్ఐ గారు పిలిపిస్తా అని చెప్పారు. వాళ్ళు కొద్దిగా టైం అడిగారు. టైం ఇచ్చి తర్వాత మళ్ళీ నిన్న శనివారం పిలుస్తా అన్నారు. శనివారం వస్తా అన్నాడు. మాకు కొద్దిగా ఫంక్షన్ ఉండి మేము అందలేకపోయినాము. ఇవాళ రాత్రి ఇక వచ్చిండు. మళ్ళీ చేనంతా మళ్ళీ ఈడగొట్టిండు. బీర్ సీసాలన్నీ తాగి అంతా చేనంతా ఖరాబ్ చేయడం జరిగింది. కావున ఇతని పైన పూర్తిగా చర్య తీసుకోవాలని కోరుతున్నాం. కైలాపూర్ శివార్లో మా తాతల నాటి భూమి 184 సర్వే నెంబర్లో ఉన్నది. దీంట్లో ఒక 4 ఎకరాలు నేను మా నాన్నల అప్పటి నుంచి వెళ్ళి నేనే చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు చేయలేక నీ చేతిలో బండి ఉన్నది నేను చేసుకోమని చెప్పారు. చెప్తే అప్పటి నుంచి వెళ్ళి నేనే చేసుకుంటూ ఉన్నా. ఈ గత ఇప్పుడు 10 రోజుల నుంచి వెళ్ళి ఏనుగు రవీందర్ రెడ్డి అనే వ్యక్తి దీంట్లోకి వచ్చి చెడగొడితే పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చిన. శనివారం రోజు వాళ్ళ కొడుకు ఉండి మా నాన్నకు ఆపరేషన్ అయింది, శనివారం రోజు వస్తా అని చెప్పి అన్నారు. కొద్దిగా వేరే ఒకటి ఫంక్షన్ ఉంటే పోయి వచ్చేసరికి లేట్ అవుతుంది, రేపు పొద్దున వస్తాం సార్ అని చెప్పి సార్తో పోలీస్ స్టేషన్లో కూడా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ సాయంత్రం 7 గంటలకు మళ్ళీ వచ్చి ఇవి చెడగొట్టిరు. ఏంది అని అంటే నాది గిది అనేది ముచ్చట మళ్ళీ ఎవరు ఏం చెప్తలేరు, నాకు తెలియదు అంటే నాకు తెలియదు అంటారు. ఇప్పుడు వీళ్ళ మీద కొంచెం చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా.